సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చివరకు చూడండి, ఎందుకంటే మీరు ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనేటప్పుడు బ్రహ్మాండంగా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు నేను సాంప్రదాయని సుబ్బిని సుధపూసనని చెప్తారు, కాకపోతే మనం ఈ మధ్య మన అడుగుతున్న విషయం ఏంటంటే భయ్యా ఇప్పుడు మనకి వారంటీ అంటే అసలు ఏంది, వారంటీ అంటే మనకి ఏ రకంగా వారంటీ ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మన యువ కంప్యూటర్స్లో అయితే డైరెక్ట్ మనకు ఒకవేళ బర్న్ అయినా కూడా మనం రీప్లేస్ చేయడం జరుగుతుందండి. ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సర్వీస్లో ఉన్నారనేది చూసుకోవాలా మీరు. ఎందుకంటే ఈ మధ్య పుట్టగొడుగుల లెక్క మనకు చాలా స్టోర్స్ వస్తున్నాయి. ఇది ఒకటి ఏంటంటే అందరికీ ఒకటి మనకు హలో అండి, వెల్కమ్ టు యువర్ కంప్యూటర్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియోలో అయితే వారంటీ గురించి అయితే ఇప్పుడు మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి. సో మనకంటే ఇప్పుడు బయట వారంటీ అనే పేరుతో మనకి ఏ రకంగా చెప్తున్నారు, అసలు ఏ రకమైన వారంటీలు ఉంటాయి, అసలు సర్వీస్ వారంటీ అంటే ఏంటి, మనకి రిప్లేస్మెంట్ వారంటీ అంటే ఏంటి, గ్యారంటీ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చివరకు చూడండి, ఎందుకంటే మీరు ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనేటప్పుడు బ్రహ్మాండంగా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోకి వెళ్ళిపోదాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, వీడియోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనకి చాలామంది ఈ మధ్య మన అడుగుతున్న విషయం ఏంటంటే భయ్యా ఇప్పుడు మనకి వారంటీ అంటే అసలు ఏంది, వారంటీ అంటే మనకి ఏ రకంగా వారంటీ ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వారంటీ అంటే మనకు వారంటీ యొక్క అర్థం అంటే ఏంటంటే ఐదర్ ఒక ప్రోడక్ట్ మీరు తీసుకున్నారనుకోండి, మనకు వారంటీతో ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు అంటే ఏదైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చింది మనకి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మన యువ కంప్యూటర్స్లో మనం ఏ రకమైన వారంటీ ఇస్తున్నాం, ర్యామ్ ఎస్ఎస్డి రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం. అలాగే మదర్ బోర్డు రిపేర్ అయింది అంటే రిపేర్ చేసిస్తాము, లేదంటే రిప్లేస్ చేస్తాం. సో 1 year వరకు అది ఈవెన్ బర్న్ అయినా కూడా మనం చేస్తామని చెప్తున్నాం. సో అదే రకంగా మనం చేస్తాం. సో మనకి అంటే రిప్లేస్మెంట్ వారంటీ కిందకి వస్తుంది మనది. ఐదర్ రిపేర్ ఆర్ రిప్లేస్మెంట్ వారంటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనకి ఎక్కడైనా కూడా ఇదే రకంగా ఉంటుందండి. ఇప్పుడు ఈవెన్ మనకి ఎట్లుంటుంది అంటే మనం కొత్త ల్యాప్టాప్ కొన్నా కూడా ఏంటంటే మనకు వారంటీ అనే టర్మే వాడతారండి. ఎందుకంటే ఐదర్ రిపేరు లేదా రిప్లేస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బర్న్ అయింది అంటే రిపేర్ చేయరండి, మనమే కాస్ట్ భరించాల్సి ఉంటుంది. మన యువ కంప్యూటర్స్లో అయితే డైరెక్ట్ మనకు ఒకవేళ బర్న్ అయినా కూడా మనం రీప్లేస్ చేయడం జరుగుతుందండి. సో మనకు దీనిలో గూగుల్లో కూడా మీకు ఏం అర్థం ఉందని మీరు ఒకసారి చూడండి. వారంటీ అంటే a written guarantee issued to the purchaser of an article by its manufacturer promising to repair or replace it if necessary within a specified period of time. ద కార్ కమ్స్ విత్ ఏ 3 year వారంటీ. వీటిని వారంటీకి సిమిలర్గా మనం ఏం వాడతారు పదాలు అనే దానికి ఏంటంటే గ్యారంటీ, అష్యూరెన్స్, ప్రామిస్, కమిట్మెంట్, కన్వెనెంట్, అండర్టేకింగ్, అగ్రిమెంట్, ఇవి వారంటీకి సిమిలర్ టర్మ్స్. సో మనకు గ్యారంటీ అంటే అదొక మనకి ఏంటంటే మనకు కొత్త పదం కాదు, కొత్త ఏదో వారంటీ అంటే మనకు వారంటీకి మించింది గ్యారంటీ అనేది ఏం కాదండి. గ్యారంటీ అన్నా కూడా మనకు వారంటీ అనే అర్థము. గ్యారంటీ అనేది బయటికి వాడతారండి ఏదైనా మనకు ప్రెషర్ కుక్కర్లకు అంటే అట్లాంటి వాటికి గ్యారంటీ అని వాడతారు. గ్యారంటీ అనే టర్మ్ అనేది వాటికి మాత్రమే వాడతారు. ల్యాప్టాప్స్కి కానీ, కార్స్కి కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవిటికైనా కూడా మనకు వారంటీ అనే టర్మే వాడతారు. సో ఇంకొకటి ఏంటంటే సర్వీస్ వారంటీ అంటే ఏంటండి, సర్వీస్ ఒక్కటే వాళ్ళు ఫ్రీగా చేసేయడం జరుగుతుంది. సర్వీస్ మాత్రమే ఫ్రీ ఉంటుంది. ఏదైతే మనకి స్పేర్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి అడిషనల్గా కాస్ట్ అనేది పే చేయడం ఉంటుందండి. సో మనకు సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ మనకి డిస్ప్లే రాలేదు అంటే మనకి ఏమైనా బోర్డు ప్రాబ్లం ఉంది, మనకు ఏమైనా రిపేర్కు మనకి ఏంటంటే కాంపోనెంట్స్ అయ్యే ఖర్చు అంతా కస్టమర్ భరించాల్సి ఉంటుంది. మనకు మామూలుగా సర్వీస్ మాత్రం ఫ్రీగా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైనా కరప్ట్ అయిపోయింది లోడ్ చేసిస్తే మనకు సర్వీస్లో అయిపోతే దానికి ఏమో అడిషనల్గా పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా కాంపోనెంట్ వేయాల్సి వస్తే ఖచ్చితంగా దానికి అడిషనల్గా ఛార్జెస్ అనేది ఉంటుంది. సో దాన్ని సర్వీస్ వారంటీ అంటారు. సో మనకి సర్వీస్ వారంటీ అంటే ఈ రకంగా ఉంటుంది. వారంటీ లేదా మనకి రిప్లేస్మెంట్ వారంటీ లేదా గ్యారంటీ అంటే ఒకటేనండి, ఐదర్ రిపేరు లేదా రిప్లేస్. గ్యారంటీ అంటే ఇంకేదో ఉంటుందని చెప్పేసి అపోకైతే పోకండి. సో ఆ రకంగా వెళ్ళి మోసపోద్దని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్యారంటీ అంటారు ఇంకేదో ఇప్పుడు మనకు ఇమీడియట్గా రిప్లేస్ ఇస్తారేమో అని చెప్పేసి అనుకుంటారు. చాలామంది అనుకునేది అదే అనుకుంటారు, మన ఇట్లా ప్రోడక్ట్ తీసుకుపోయి ఇయ్యంగానే ఇంకోటి ఇస్తారు అని చెప్పేసి అనుకుంటారు. సో అట్లేం ఉండదండి.
రిపేర్ ఆర్ రిప్లేస్ వారంటీ ఉంటుంది. సో మీరు ఇంకొకటి ఏంటంటే ఈ వారంటీ కానీ గ్యారంటీ కానీ అంటే ఎవరైనా గ్యారంటీ అనే టర్మ్ వాడే వాళ్ళకి చెప్తున్నాను నేను, ఎవరైనా సరే మీరు ఒక వారంటీతో ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సర్వీస్లో ఉన్నారనేది చూసుకోవాలా. మీరు ఎందుకంటే ఈ మధ్య పుట్టగొడుగుల లెక్క మనకు చాలా స్టోర్స్ వస్తున్నాయి. ఇది ఒకటి ఏంటంటే అందరికీ ఒకటి మనకు ఒక మోడల్ అయిపోయింది అన్నట్టు. మోడల్ అంటే ఒక మోడల్ ఉంటుంది కదా, ఒక బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక మోడల్ ఫ్లాట్ ఉంటుంది. అట్లే ఇప్పుడు మన యువ కంప్యూటర్స్ అనేది ఇప్పుడు ఇంకా మోడల్ ఫ్లాట్ లెక్కనే అయిపోయింది. ప్రతి ఓడు ఏంటంటే ప్రతి ల్యాప్టాప్తో పాటు 1 year వారంటీ, మళ్ళీ బ్యాగు, వైర్లెస్ మౌస్, ఇది ఏంటంటే కామన్ ట్రేడ్ మార్క్ అయిపోయిందండి. యాక్చువల్గా ఏంటంటే దీని మీద నేను పేటెంట్ కిట్లా తీసుకోవాలనే మరి. సో మనకి ఏంటంటే బ్యాగు, వైర్లెస్ మౌస్, 1 year వారంటీ. ఈ ఒక ఏది ఈవెన్ ఏంటంటే ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉండదు, మనకు ఒక 3 months ఎక్స్పీరియన్స్ ఉండదు. జస్ట్ ఒక షాప్ పెట్టుకొని ఒక 2 లక్షల రూపాయలు ఫర్నిచర్ చేసి ఒక 20 ల్యాప్టాప్లు పెట్టుకొని 1 year వారంటీతో ల్యాప్టాప్స్ అంటారు. ఇంకొక 3 నెలల తర్వాత షాప్ ఉండదు, ఏం చేస్తారు? ఒక 6 నెలల తర్వాత స్టోర్ ఉండదు, ఏం చేస్తారు? కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా మీరు ఒక పర్చేజ్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్కి ఎట్లాంటి ఆర్గనైజేషను, రెప్యూటెడ్ ఆర్గనైజేషనా కాదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు, సో ఫర్దర్గా మనకు వారంటీ సపోర్ట్ ఇవ్వగలుగుతారా లేదా. సో మన విషయానికి వస్తే ఏంటంటే 2009 నుంచి మనం ఫీల్డ్లో ఉన్నాం. మన రిటైల్లోకి వచ్చింది 2021 నుంచి మనం రిటైల్లోకి వచ్చినాం. రిటైల్లోకి వచ్చి కూడా సక్సెస్ఫుల్గా 3 years అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనకు అన్ని చోట్ల మన స్టోర్స్ ఉన్నాయి. ఏపీ తెలంగాణ అంతటా కూడా మన స్టోర్స్ ఉన్నాయి. 16 స్టోర్లు ఉన్నాయి. సో మీకు వారంటీ ఎక్కడైనా కూడా అవైల్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉన్నది. సో మనకు చెప్పడం చాలా తేలిక అండి. ప్రతి ఓడు నేను సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసనని చెప్తారు. కాకపోతే మనం విచక్షణతో ఆలోచించాలా, ఎవరు మరి సాంప్రదాయని, ఎవరు శుద్ధపూస అని చెప్పేసి ఏంటంటే కరెక్ట్గా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడు నేను చెప్తున్నా అంటే నా స్టోర్ గురించి నేను చెప్పుకుంటా కదా, నా గురించి నేను మంచిగానే చెప్పుకుంటా కదా. కాబట్టి ఏంటంటే మీరు విచక్షణతో ఆలోచించాలి. మరి యువ కంప్యూటర్స్ అంటే మరి వాళ్ళు వారంటీ ఇస్తారా, స్టోర్ అనేది మనకి ఎస్టాబ్లిష్డ్ స్టోరేనా, వాళ్ళ దగ్గర ఆఫర్స్ అనేది కరెక్ట్గా జెన్యున్గా ఇస్తారా, అవన్నీ మీరు ఒకసారి వెరిఫై చేసుకొని కంపేర్ చేసుకొని మన స్టోర్కి వచ్చి ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయొచ్చు. సో ఎదుటి వాడిని ఎవరిని కూడా ఏంటంటే ఎవరిని కూడా నేను తప్పుగా నేను మాట్లాడలేదండి. సో మనకి ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి కమిట్మెంట్తో ల్యాప్టాప్ సేల్ చేస్తామంటే 100% నేను వెల్కమ్ చేస్తా. ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. ఎవరెవరికి పోటీ అండి? మొత్తం 50 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం 50 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. మనకు అయితే 10th అయితేనేమి, ఇంటర్మీడియట్ అయితేనేమి, డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, వీళ్ళందరికీ ఏంటంటే నేను ఒక్కరిని ల్యాప్టాప్ ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. ఇప్పుడు నేను అమ్మితే మనకు మామూలుగా మన స్టోర్స్ ద్వారా ఒక 50,000 ల్యాప్టాప్లు లేదా 1,00,000 ల్యాప్టాప్లు ఒక సంవత్సరానికి అమ్మగలుగుతాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు 50,000 ల్యాప్టాప్లు అమ్మినాం. ఈసారి ఇంకేంటంటే ఒక 20% ఎక్స్ట్రా అమ్ముతాం కావచ్చు. అంతేగాని మొత్తం 50 లక్షల మందికి మనం అమ్మలేం కదా. దాంట్లో ఒక 10 లక్షల మంది అయితే కొనే వాళ్ళు ఉంటారు కదా. అందరూ కూడా అఫోర్డ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు కదా అందరికీ. సో దాంట్లో మిగతా వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ తీసుకుంటారు కదా. కాకపోతే ఎవరైనా కూడా ఒక మంచి కమిట్మెంట్తో ల్యాప్టాప్స్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో వీటి గురించే నేను ఎప్పటికైనా వీడియోలు చేస్తూ ఉంటా. వీడియోలలో కూడా ఇదే చెప్తా ఉంటా. ఎందుకంటే మనం 2021లో స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరండి. ఇప్పుడు మనమే స్టార్ట్ చేసినాము. ఆ తర్వాత ఇప్పుడు 24కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకా ఏపీ తెలంగాణ మొత్తం మీద ఒక 200 మంది 300 మంది ఇప్పుడు ఇది యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మేము 1 year వారంటీతో బ్యాగు, వైర్లెస్ మౌస్, పెన్ డ్రైవ్ అంటున్నారు, ఇంకోటి పౌచ్ అంటున్నాడు. ఇక రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు సజెషన్లు కూడా వస్తూనే ఉంటాయి. చాలా మీరు మన వీడియో చూసినప్పుడు కూడా ఏంటంటే కింద సజెషన్స్ వస్తుంటాయి. సో కాబట్టి మీరు ఒక విచక్షణతోని నిర్ణయం తీసుకొని ల్యాప్టాప్స్ అనేది పర్చేజ్ చేయండి. ఒకసారి ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు స్టోర్ ఎట్లాంటిది, ఎన్ని రోజుల నుంచి ఉంది, అదే సేమ్ ప్లేస్లో ఎన్ని రోజుల నుంచి ఉంది, సో మనకు వారంటీ తర్వాత ఇవ్వగలుగుతారా, ఇచ్చేటువంటి పొటెన్షియల్ ఉందా, ప్రైస్ ఏ రకంగా ఉంది, ల్యాప్టాప్స్ మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్స్ అమ్ముతున్నారా, లేదంటే రిపేర్ కానటువంటి ల్యాప్టాప్స్ మీకు ఇప్పటివరకు రిపేర్ కానటువంటి ల్యాప్టాప్స్ అమ్ముతున్నారా, ఇవన్నీ మీరు గమనించి ల్యాప్టాప్ పర్చేజ్ చేసుకోవాలా. మంచిగా ల్యాప్టాప్ వాడుకొని ఇప్పుడు మనకు మంచి జాబ్ తీసుకొచ్చుకోవాలా అని చెప్పేసి నా ఉద్దేశం. సో ఖచ్చితంగా మీకు ఈ వారంటీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరొకసారి మరొక వీడియోతో మీ ముందరికైతే వస్తానండి. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.